మీకు తెలిసిన రామాయణం కథ తప్పు. ప్రపంచంలో రామాయణం దాదాపుగా 300 వెర్షన్స్ లో ఉంది. తెలుగు వర్షన్ కథలో లక్ష్మణ రేఖ గురించి ఉంటుంది. అంటే లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి రాముడి దగ్గరికి వెళ్లే ముందు లక్ష్మణ రేఖ గీస్తాడు. కానీ వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ అనే కాన్సెప్ట్ ఉంది. అలాగే తమిళ వెర్షన్ అయిన కంబా రామాయణంలో రావణుడు సీతను ముట్టుకోకుండా సీత ఉన్న నేలతో పాటు లంకకు తీసుకువెళ్తాడు అని ఉంటుంది. కానీ వాల్మీకి రామాయణంలో రావణుడు సీతను ముట్టుకొని తన భుజంపై మోసుకుంటూ తీసుకువెళ్తాడు అని ఉంటుంది. తులసీదాస్ రామాయణంలో అయితే రావణుడు ఒక మాయా సీతను తీసుకువెళ్తాడు. నిజమైన సీతను టచ్ కూడా చేయడు అని ఉంటుంది. జైన రామాయణం ప్రకారం రాముడు రావణుని చంపడు. ఎందుకంటే జైన మత ప్రకారం రాముడు అహింసావాది. ఈ కథలో రావణుణ్ణి లక్ష్మణుడు చంపుతాడు. థాయిలాండ్ లో కూడా ఒక వెర్షన్ ఉంది. అందులో హనుమంతుడు బ్రహ్మచారి కాదు, అతను చిలిపిగా సరదాగా ఫ్లర్ట్ చేస్తూ రొమాంటిక్ గా ఉంటాడు. ఇవన్నీ సేమ్ స్టోరీస్ బట్ డిఫరెంట్ వర్షన్స్. వీటిలో మీరు ఏ కథ వింటూ పెరిగారో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన పేజీని ఫాలో అవ్వండి.